దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఈ వాక్య పరిశీలన కూడికలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచనాల వరకు మనము ధ్యానం చేసాం. అంతేనా? 20 వచనాల వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 21వ వచనాన్ని మనము పరిశీలనగా ధ్యానం చేద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, చాలా మొదటిది ఇక్కడ ఏమున్నాడంటే 21వ వచనంలో నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సమయం వాక్యం మా మధ్య ఉంచినందుకు కృతజ్ఞతలు. వాక్యం నీది, ప్రజల్ని వారు మాట్లాడేవారు మీరు నాయన. నీ మాటలు వినగలిగే చెవి, గ్రహించేవారు మాకు ఇవ్వండి. మానవుని స్వరాన్ని, మానవుని జ్ఞానం మరుగుపరిచి మాతో తేటగా మాట్లాడు. యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకొని పొందుకొని వెళ్ళామా కన్న తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని గనక మనము శ్రద్ధగా గమనిస్తే, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మొదటిగా ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత అనేకమైన శాసనాలు, కట్టడలు, విధులు మోషే ద్వారా రాయబడింది. అందులో నరహత్య చేయవద్దు అనే విషయం కూడా మనకి ఆజ్ఞలలో ఒకటిగా కనబడుతూ ఉంది. ఏమిటి? నరహత్య. ఎన్నోది? అది 6వ ఆజ్ఞ, నరహత్య చేయవద్దు. యేసు ప్రభు వారు ఆయన ఒక క్లారిటీ ఇస్తున్నాడు, దానికి వివరణ ఇస్తున్నాడు. ఆయన ఒక కొత్త అర్థాన్ని చెప్తున్నట్లుగా మనము చూడొచ్చు. ఆ దినాల్లో నరహత్య అంటే ఒక మనిషిని చంపినప్పుడు, ప్రాణం తీసినప్పుడు అది నేరంగా ఎంచేవారు, నేరంగా పరిగణించేవారు. అయితే యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక విషయం ఇలా అంటున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని చెప్పాడు. తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు అన్నాడు. ఏంటంట? అంటే కింద ఉంటుంది, ఏమని ఉంటుందంటే నిర్నిమిత్తముగా అన్నాడు. ఏంటంట? నిర్నిమిత్తముగా, కారణం లేకుండా. ఏం లేకుండా? కారణం లేకుండా. ఆ సమస్య పెద్దది కాకపోయినా అనవసరంగా చిన్నదానికి పెద్దదానికి కోప్పడిపోతూ, ఆవేశపడిపోతూ, ఆ కోపం దేనికి దారితీస్తుందంటే విమర్శకు దారితీస్తుంది అని చెప్పాడు. కాబట్టి కోపము అనేది ప్రమాదం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. కోపపడి ప్రతి వాడు ఏమవుతాడంటే విమర్శకులను అవుతాడు. ఎందుకని? కోపం వల్ల అనర్థాలు జరుగుతాయి. కోపం వల్ల అనర్థాలు ఖచ్చితంగా జరుగుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అన్నాడు. మొదటిది కోపము. ఎందుకు కోపపడి ప్రతివాడి విమర్శకు లోనవుతాడంటే, మొదటిది కోపం వస్తుంది.
ఆ కోపం తర్వాత ఆగ్రహం వస్తుంది, ఆగ్రహం తర్వాత దుష్టత్వం వస్తుంది. కోపం తర్వాత ఏమొస్తుందంట? ఆగ్రహం. ఏమొస్తుంది? ఆగ్రహం. తట్టుకోలేకపోవటం, కంట్రోలు తప్పి, అది ఆగ్రహం. దుష్టత్వం వచ్చిందంట. ఆ తర్వాత ఏమొస్తుంది? దుష్టత్వం అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ఉద్రేకపరుస్తాడు. దుష్టుని యొక్క తత్వాలు ఏంటంటే ఉద్రేకపరచబట్టం. ఉద్రేకం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే దూషణ అన్నాడు. ఏమొస్తుంది? దూషించడం మొదలైంది. నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, అట్లా అని ఇట్లా అని కొంచెం మాటలు. ఆ తర్వాత ఏమొస్తాయంటే దూషణ తర్వాత బూతులు వస్తాయంట. ఇది ఫైనల్గా జరిగేది. మొదటి దూషణ వచ్చిన తర్వాత ఇక చివరిగా జరిగేది ఏంటి? బూతులే. బూతులు ఇష్టం వచ్చినట్లు ఇక మాట్లాడుతూ ఉంటూ ఉంటాడు. అందుకే ప్రభు ఈ మాట అన్నాడు, కోపపడే ప్రతివాడు ఏమవుతాడంటే విమర్శకు. ఎందుకని కోపం ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? బూతులాడేదాకా. అది ప్రమాదం. కోపం అనేది చాలా ప్రమాదం. మన యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోయేలా చేసేది కోపమే. మోషే కోపం వల్లే పేతురు కూడా కోపం వచ్చి గెస్సమనే తోటలో కత్తి తీసుకొని మలుకు అనే అతని చెవి నరికేశాడు. యోనా కోపం వచ్చింది, సొర చెట్టు మీద కోపం వచ్చింది. దేని మీద? సొర చెట్టు ఎండిపోయిందంట. అది మొలిచి పందిరిలాగా అల్లుకొని యోనాకు నీడొచ్చింది, మళ్ళీ అమ్మటనే ఎండిపోయింది. వెంటనే కోపం వచ్చేసి, అప్పుడు ఎందుకు కోపపడుతున్నావు యోనా అని ప్రభువు గద్దించాడు. అంటే కోపం వల్ల ఏమవుతుందంటే విమర్శకు లోనయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఆ తర్వాత ఏమవుద్ది అంటే మనసులో ఇలా అన్నాడు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు ఏమవుతాడంట? మహాసభకు లోనగుతాడు అన్నాడు. వ్యర్థుడా అన్నాడు. వ్యర్థుడా అంటే ఏంటి? ఎందుకు? పనికిరావు, వేస్ట్, పనికిరావు నువ్వు అంటాం. చూసావు? పనికి మాలినవాడ అంటాం కదా. అట్లా అనకూడదు అని వాక్యం చెప్తుంది. అలా అనకూడదు అని వాక్యం చెప్తుంది. వ్యర్థుడా అనే పదం ఏం చేయకూడదంట? అంటే ఈ లోకంలో దేవుడు మనుషుల్ని వ్యర్థంగా పుట్టించాడా? ఉపయోగకరంగా పుట్టించాడా? అసలు ఉపయోగం లేకుండా పుట్టిన మనిషి ఎవడైనా ఉంటాడా భూమి మీద? ఎవరు? నాకు తెలిసి ఎవరు లేరు, ఉండరు కూడా. ఎందుకని ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి. ప్రతి మనిషి పట్ల ఖచ్చితంగా ప్రణాళిక. అసలు ఏ ప్రణాళిక లేకుండా పుట్టిన మనిషి ఎవడు ఈ భూమి మీద ఉండడు. ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. అప్పుడు దేవుడు ఒక ప్రణాళికతో పుట్టించినప్పుడు మనం ఎలాగ వేస్ట్, పనికి మాలిన, వ్యర్థుడు అని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? మన ఒక నాలెడ్జ్ని బట్టి, లేకపోతే మనకి బాగా అన్నీ తెలుసు, ఏమీ తెలియని వ్యక్తి మనతో ఉంటాడు. ఆ వ్యక్తికి మనం చెప్పినప్పుడు అతనికి ఏమీ తెలియదు అంటే అప్పుడు మనం ఏంటంటే వేస్ట్, నువ్వు అనవసరం, పుట్టడమే. అంటే నీతో ఎలా పోల్చుకున్నావు? ఎందుకు కంపారిజన్? ఎందుకని దేవుడు ఎవరికి ఇవ్వబడిన సామర్థ్యం వారికి ఇచ్చాడు. కొంతమంది ఇందులో మేధస్సు ఉంటుంది, కొంతమందికి ఇందులో బలం ఉంటుంది, కొంతమందికి కాళ్ళల్లో సత్తువ ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కోలా సూచించండి. అన్నీ అందరికీ ఉండవు. అని బలము, తెలివి అన్నీ కలిసిన మనిషి ఉంటాడా? ఉండు. అలా ఉండు. డిఫరెంట్. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూస్తాడు. ఉదాహరణ బ్లైండ్ ఉంది, కళ్ళు కనపడవాలి, కానీ వాళ్ళు ఒకసారి స్వరం వింటే ఇంకా అది వాళ్ళకి గుర్తుండిపోద్ది. స్వరాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు, ఈ వ్యక్తి ఫలానా అని చెప్తాడు.
ఒక అన్నయ్య ఉన్నాడు, చార్లీస్ అన్నయ్య అని, మంచి సింగరు, చాలా చక్కని పాటలు పాడతాడు. ఆయన పాటలు పాడినది ఎటు చూసినా యుద్ధ సమాచారాలు, ఆయన పాడుతూ ఉంటే ఆ పాట అసలు కూర్చున్న వాళ్ళకు కూడా భయం వేస్తుంది. అలా పాడతాడు ఆ పాట. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, ఆ పాట కూడా అసలు అద్భుతంగా పాడతాడు ఆయన. అంత చక్కని గాత్రం దేవుడిచ్చాడు. ఆయన్ని ఒకసారి కలిసి మాట్లాడిన తర్వాత, ఓ సంవత్సరం తర్వాత కలిసిన, 2 ఏళ్ళ తర్వాత కలిసిన, నీ పేరుతో సహా ఆయన గుర్తుపడతాడు. మాట్లాడి వచ్చి వందనాలు అన్నయ్య అంటే ఎమ్మంటే, యోహాను ఎప్పుడొచ్చావు, బాగున్నావా అంటాడు. నాకు అప్పుడు అనిపించింది, ఇదేంటి, నేను ఆయనకి ఎలా తెలుసు, నా స్వరం వల్లే తెలుసు ఆయనకి. నన్ను ఆయన చూడలేదు, నేను కనపడను, నా స్వరం ఒకటే ఆయనకి తెలుసు కదా. ఆ స్వరం ఆయన మైండ్లో ఉండిపోయింది. అంటే ఆయన సామర్థ్యం అది, ఆయన యొక్క సామర్థ్యం అది. అలాగే వాళ్ళు ఇంకొకరు తడిమి కూడా తాకి చెప్తారు. కొన్నిసార్లు స్వరం వల్ల ఐడెంటిఫై చేస్తారు, కొన్నిసార్లు తాకి కూడా ఐడెంటిఫై చేస్తారు. బ్రెయిల్ అలాగే వాళ్ళకి స్పర్శతో చదువు అన్నమాట, స్పర్శ ద్వారా చదువు. అందుకని బ్రెయిలీ, ఇది ఒక ఆయన స్టార్ట్ చేశాడు దాన్ని. అందుకని కొన్ని స్కేళ్ళు ఉంటాయి, బ్రెయిలీ స్కేల్స్, పెద్ద స్కేల్ ఉండి మధ్యలో అక్షరాలు ఉంటాయి, అవి బ్రెయిలీ స్కేల్ అనమాట. ఇదివరకు అమ్మేవాళ్ళు, మరి ఇప్పుడు కూడా ఉంటాయిలే. వాళ్ళకి స్పర్శ ద్వారా అక్షరం తెలిసిద్ది, స్పర్శ ద్వారా మనిషి ఎవరో చెప్తారు. అంటే ఒక్కొక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనలాగా అవతల వాళ్ళు లేరని, మనం చేసినట్లు అవతల వాళ్ళు పని చేయలేదు, మనలాగా మాట్లాడలేదని మనం కోపం వచ్చి నువ్వు వేస్ట్ అంటాం. మనం నువ్వు పనికి మాలినోడు, నువ్వు పనికి మాలింది, నువ్వు అసలు అనవసరం ఎందుకు పుట్టావు అని మనం మాట్లాడుతాను. నేను అని ఉంటాను, అనని వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఇక మీదట మనం చేయకూడని పనులు ఏంటంటే, మనం ఎవరిని అలాగా మాట్లాడకూడదు, ఎవరిని మనం పనికి మాలిన వాళ్ళని అనకూడదు, వేస్ట్ అనకూడదు. కాబట్టి అలా అంటే మహాసభకు ఏమవుతావంట, లోనవుతావు అని చెప్పాడు. ఆ తర్వాత అన్నాడు, ద్రోహి అని చెప్పేవాడు దేనికంట, నరకాగ్నికి లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు దేనికి లోనవుతాడు, నరకాగ్ని. మనం ద్రోహి అని ఎవరంటాం, ఎవరినంటాం, ద్రోహులు అని ఎవరినంటాం? అదే ద్రోహులు అంటే ఎవరిని అనేది, అన్యాయము లేదా మోసం, మనల్ని మోసం చేసిన, మనకు అన్యాయం చేసిన, ఎంత ద్రోహం చేశారు కదా, ఎంత ద్రోహం చేశారు, ద్రోహి అని మనం అంటాం లేదా? దేవుడు అంటాడు, ద్రోహి అనువాడు నరకాగ్నికి లోనవుతాడు అన్నాడు. ఎందుకు ఆ మాట అంటే, ఆ లెక్కన ద్రోహులు ఎవరు దేవుడి దృష్టిలో? మనమే. పెద్ద ద్రోహులు ఎవరో మనమే. ఎంత ద్రోహం చేసి ఉంటాం దేవునికి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. మన లైఫ్ జర్నీలో అసలు ద్రోహులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే పీపుల్స్ ఆల్, అందరూ, ప్రజలందరూ కూడా దేవుని దృష్టిలో దేవునికి ఎవరో మనం ద్రోహులు అయ్యాం, ద్రోహులుగానే ద్రోహం చేస్తూనే. అయితే ఆయనే మనల్ని ఆ మాట అంటలేదు కదా, ఆయన మనల్ని ఆ మాట అంటున్నాడా? అంటే ద్రోహులారా అన్నాడా? అంటలేదు మనల్ని. నా యొద్దకు రండి అంటున్నాడు తప్ప ద్రోహులారా అని అంటలేదు మనల్ని. కానీ మనం ఎందుకు అనాలి? ఇదే ప్రభు అంటున్నాడు, ఎవరైనా తన సహోదరుణ్ణి, తన తోటి వ్యక్తిని ద్రోహి అని అంటే ఆ వ్యక్తి నరకాగ్నికి లోనవుతాడు. కాబట్టి ద్రోహి అని అనబాకు, అనే ముందు ఆలోచించు, నీకంటే నాకంటే పెద్ద ద్రోహులు ఎవరున్నారు. కాబట్టి మనం కూడా దేవునికి ఎంతో ద్రోహం చేశాం.
కాబట్టి మనం ఆ మాట అనకూడదు. ఒకటి, ఈ నరహత్య అనే దాన్ని 3 విధాలుగా విమర్శించాడు. మొదటిది కోపం, రెండవది వ్యర్థుర, మూడవది ద్రోహం. ఈ 3 కలిగిన స్వభావమే నరహత్య చేయటం అని చెప్పాడు. కోపపడటం, వ్యర్థుడ అనడం, ద్రోహి అనడం, ఈ 3టిని నరహత్యగా, అంటే ఒక నరహత్యగా ఈ 3 కలిస్తే ఒక మనిషిని హత్య చేసినట్లు అన్నాడు. వ్యర్థుడ అని ఎప్పుడు అంటాం? కోపం వస్తే అంటాం. కోపం వస్తే, కోపం రాకుండా వ్యర్థుడ అంటాం మనం. మనకు కోపం వచ్చింది, మనకి వాళ్ళు చేసే పని మనకి నచ్చలేదు, కోపం ఎక్కువైపోయి ఆ కోపంలో అంటాం, అసలు పనికి మాలింది, వేస్ట్, అర్థం నీకు అనవసరం, చిచ్చి ఏం పని చేస్తుంది అంటాం కదా. అంటే దీనివల్ల మనం ఒక మనిషిని హత్య చేసినట్లట, ఒక మనిషిని హత్య చేసినట్లు. ఎందుకని? మనము కోపంతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అనకూడని మాటలు మనం అనేస్తున్నాం. కోపపడకూడదా? కోపపడుడి గాని పాపము. కోపపడకపోతే కొన్నిసార్లు తప్పు సరిదిద్దలేం మనం. కాబట్టి ఆ కోపం ఎప్పుడు దాకా ఉండాలంట? సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం అయిపోవాలన్న వాక్యం అది చెప్తుంది లూకా సువార్తలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. 4:26. కోపపడుడి గాని పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. కోపపడుడి గాని అన్నాడు. ఏంటంట? కోపపడుడి గాని పాపం ఎప్పుడైంది? అది ఎక్కువ సమయం ఉంచుకుంటే పాపం అయింది. కోపం అలాగే పెట్టేసుకున్నాం అనుకో, ఆ కోపం వల్ల ఎక్కువ ఏం ఆలోచనలు వస్తాయి? మనసంతా బుర్రంతా తిరిగేస్తూ ఉంటుంది. ఆలోచనలన్నీ తిరిగేసి గతమంతా తువ్వేసుకొని అన్నీ పోగేసుకొని, అంటే గతంలో జరిగినవన్నీ ఒకసారి మళ్ళీ బుర్రలో పోగేసుకొని ఆ తర్వాత ఆ మనిషిని ద్వేషించడం మొదలవుతుంది. ఆ మనిషిని ద్వేషించడం, ఆ మనిషి మీద ఆగ్రహం వచ్చేసి, ఆ మనిషి మీద దుష్టత్వం వచ్చేసి, దుష్టుని యొక్క తత్వాలు ఆ మనిషిని గురించి ఆలోచించడం వల్ల వచ్చేసి, ఆ తర్వాత దూషించడం మొదలై, ఆ తర్వాత బూతులు. ఏమైపోయింది? ఆ కోపం ఎక్కడదా తీసుకెళ్ళింది? బూతుల్లా తీసుకెళ్ళింది. అంటే అవతల వాళ్ళని వేస్ట్, అవతల వాళ్ళని ద్రోహం చేసావు నాకు అని తీసుకెళ్ళి చివరికి ఎక్కడదా తీసుకెళ్తుంది? ఆఖరికి విమర్శకి, మహాసభకి, నరకాగ్నికి. విమర్శ పాలవుతామంట, మహాసభకు లోనవుతామంట, అండ్ ఫైనలీ ఎంత ప్రమాదం. అందుకే అన్నాడు, ఈ కోపపడు ప్రతి వాడు ఏమవుతాడంటే విమర్శకు. ఎందుకు కోపడ్డా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది, కారణం చెప్పాలా. నీ కారణం లేని కోపం చిన్నదే కదా, ఆ లెక్క నీ మీద నేను ఎన్నిసార్లు కోప్పడాలి అని దేవుడు చెప్తాడు. చిన్న విషయమే కదా, అది క్షమించవచ్చు. నేను నీ పాపాలు క్షమించడంతో పోలిస్తే నువ్వు క్షమించడం పెద్ద విషయమా అని చెప్తాడు. నీవు నా యొద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను క్షమించలేదా? నువ్వు మారడానికి నేను ఓన్లీ చూద్దాం, మారినప్పుడు ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ అన్నాడు. అంటే మారే అంతవరకు ఏం చేస్తాడంటే దేవుడు అవకాశం ఇస్తాడు. మారిన తర్వాత ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు?
క్షమిస్తాడు. వస్తావా, మారడానికి వస్తావా, ఆయన దగ్గరికి ఎదురు చూస్తూ ఉంటాడు. చూద్దాం ఎప్పుడు వస్తారో చూద్దాం, ఎప్పుడు వచ్చి మారుతారో చూద్దాం. ఆయన యొక్క స్వభావము వేరు కదా. అదే ప్రభువు మనకు నేర్పిస్తున్న మాట. కాబట్టి కోపం అనేది మనం ఎక్కువ సమయం పెట్టుకుంటే అది కాస్త మనల్ని విమర్శకు లోనయ్యేలాగా చేస్తాం. అందుకే ఈ మాట చెప్పాడు. నరహత్యను గూర్చి 3 విధాలుగా ఆయన వివరించి చెప్పాడు. మొదటిది కోపపడటం, రెండవది వ్యర్థుడా అనడం, మూడవది ద్రోహి అని అనడం. ఈ 3 కలిస్తే ఒక హత్య చేసిన వ్యక్తితో సమానం. అందుకని ప్రారంభంలోనే ఆగిపోతే, కోపం దగ్గరే ఆగిపోతే ఇంకా ఇంకా మనం హత్య చేసిన వాడి దాకా బాగుంగా మనం. అందుకని ప్రారంభంలోనే ఆగిపోవాలి. అందుకనే మీ యొక్క కోపం క్షణాల్లోనే ముగిసిపోవాలి. ఖచ్చితంగా ఏం లేదు. ఒక కోపం తగ్గాలంటే సింపుల్. దేవుడు నన్ను క్షమించాడు, దేవుడే నన్ను క్షమించినప్పుడు, ఆయనే నన్ను భరించినప్పుడు నేనెందుకు తొందరపడాలి, నేనెందుకు తొందరపడాలి? ప్రభు నేను మారేంత వరకు నన్ను సహించాడు కదా. నేను వెళ్ళి ప్రభువా నా పాపాలు క్షమించు అంటే క్షమించాడా, తోసేసాడు? నన్ను క్షమించాడు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఓకే, నేను కూడా కొంతమందిని ఏం చేయాలా, క్షమించాలా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒప్పుకున్నప్పుడు క్షమించాలి ఖచ్చితంగా. అంతేగాని నేను క్షమిస్తా అంటే కుదరదు. అది ఎట్లా అవుద్ది? అది అవదు కదా, అది అవదు. వాళ్ళు మారాలంటే ఇంకో పని చేయాలి. నీవు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావు అనే సంగతి వాళ్ళకి అర్థం అవ్వాలి. నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావు, అమ్మ ఇదివరకు లాని మనిషి కాదు అన్నట్లు కాకుండా, నువ్వు క్రీస్తువును కలిగిన వ్యక్తిలా ఆ వ్యక్తులకి అర్థం అవ్వాలి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు గతాన్ని దెప్పిపడవకుండా మనం ఏం చేయాలా, క్షమించాలి. అప్పుడు ఇక మనం హత్య చేసిన వాడితో సమానం ఎట్లా అవుతాం? గవం కదా, తప్పించుకుంటాం. ఇంకా కిందకు వచ్చేసరికి ఇంక మాట అన్నాడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి అన్నాడు. చాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏంటంట, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదా అని నీ జ్ఞాపకం వస్తే వెంటనే ఏం చేయాలంట, అర్పణ అక్కడ విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వెళ్ళి సహోదరునితో ఏమవ్వాలంట, సమాధానపడాలి. నీ మీద ఎవరైనా కోపం పెట్టుకున్నారు, నీ వాళ్ళు కోపం పెట్టుకున్నప్పుడు వాళ్ళు కోపం పెట్టుకోవడానికి కారణం ఏంటో మనకు తెలుసుకోవాలా వద్దా? మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన మీద అలా కోపం ఉంది, ఎందుకు కోపం ఉంది, ఏం జరిగి ఉంటుంది? ఖచ్చితంగా తెలుసుకుంటేనే, ఒకవేళ ఆ తప్పు మనదై ఉంటే క్షమించమని మన వెర్షన్లో మనం ఏమనుకుంటామంటే, నేను ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఎవరిని ఏమనలేదు, నేనప్పుడు ఒకరిని బాధ పెట్టను, ఒకరికి అన్యాయం చేసి ఎరగను, నేను ఒకరిని మోసం చేసి ఎరగను. మన దృష్టికోణంలో మనం అట్లా అనిపిస్తాం మనకి మనం. కానీ దేవుడు అంటున్నాడు, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉంటే అప్పుడు ఆ బలిపీఠం దగ్గర అర్పణ అక్కడంట విడిచిపెట్టి
వెళ్ళి వాళ్ళతో సమాధానపడ. నీకు వేరే వాళ్ళ మీద విరోధం ఉన్న నువ్వు క్షమించమని అడగాలి. నీ మీద వేరే వాళ్ళకి విరోధం ఉన్నా నువ్వే వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి. అయితే ఇంకో ప్రాబ్లం ఉంది. మనం సమాధానం కోరుకోవటానికి వెళ్ళాము, వాళ్ళు సమాధానం పట్టలేదు. అయితే నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగావా? ఇచ్చి అంగీకరించకపోయినా సే సారీ. అంటే నువ్వు సమాధానం కోరుకునే వ్యక్తివై ఉంటే దేవుడు అది చూస్తాడు, ఆయన అది అంగీకరిస్తాడు. నీవు సమాధాన పడడానికి నువ్వు క్షమించమని అడిగినప్పుడు ప్రభు అది చూస్తాడు. ఆ వ్యక్తిలో ఆ ప్రభు యొక్క ఆజ్ఞకు లేకపోతే ఆయన మాటకు ఒబే అయిన లేకపోతే విధేయత చూపించిన లోబడిన మనస్సుని ఆయన చూస్తాడు. నేను చెప్పిన మాటకి లోబడ్డారు, నేను చెప్పిన పని చేశారు, నేను చెప్పినట్లు సమాధానం కొరకు వెళ్ళారు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే సమాధానమును వెదకి దానిని వెంటాడుము అని వాక్యం చెప్తుంది. సమాధానాన్ని అంట వెదకి దానిని వెంటాడాలి. అంటే నువ్వు ఎవరి దగ్గర మాట్లాడినా సమాధానాన్ని వెతికే వ్యక్తివై ఉండాలి. విరోధ భావం తెచ్చుకునే వ్యక్తివై ఉండకూడదు, విరోధాన్ని కలిగించుకోకూడదు. ఒకరికొకరి మధ్య విరోధం మన వల్లే రాకూడదు. అది మన వల్ల ఎప్పుడు రాకూడదు. ఒక గొడవకి కారణం మన మాట అవ్వకూడదు, మన ప్రవర్తన అవ్వకూడదు. ఒకళ్ళు మన మీద బాధ పెట్టుకునేలా మన యాటిట్యూడ్ ఉంటే మనం దేవుని దృష్టిలో నేరస్తులుగా ఉంటాం. అందుకని మన ప్రవర్తన వలన మన మాటల వలన విరోధాన్ని తెచ్చుకోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూడాలి, కాపాడుకోవాలి. ఇప్పుడు నేరస్తుడిగా నిలబడటం మంచిదా, తగ్గించుకొని బతకడం మంచిదా? ఇది మంచిది కదా. నేరస్తుడు అవటం ప్రమాదం కదా, దానికంటే తగ్గించుకొని బ్రతకడం ఉత్తమం కదా, అది మంచిది. అందుకని నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న సమయంలో, దేవుని సన్నిధిలో బల్లారాధనలో చేసే సమయంలో మనల్ని మనం విమర్శించుకునే మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. అందుకని అయోగ్యంగా ఇందులో పాలిభాగస్తులు అవ్వద్దు అని వాక్యం చెప్తుంది కదా. అందుకే తన్ను తాను విమర్శించుకునేవాడు విమర్శకు లోనవడు అని కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. అందుకని తన్ను తాను విమర్శించుకోవాలి. ఎప్పుడు? ప్రతి సమయంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు, అలాగే దేవుని సన్నిధిలో ఆ బల్లారాధనలో పాల్గొంటున్నప్పుడు ఈ జ్ఞాపకం తెచ్చుకోవాలి. జ్ఞాపకం రాగా సమాధాన పడడానికి సిద్ధపడాలి. సమాధాన పడడానికి ఖచ్చితంగా సిద్ధపడాలి. వడ్డేశ్వరంలో చాన్నాళ్ళు అయింది, 10 సంవత్సరాల క్రితం చెన్నై గారు ఆయన ఆరాధన బల్లారాధన రోజు ఆరాధన జరుగుతూ ఉంది. ఆయన వాక్యం ఆయన చెప్పలేదు ఆ రోజు వాక్యం, నన్నే చెప్పన్నాడు. నువ్వు చెప్పరా వాక్యం అంటే నేనే వాక్యం చెప్పాను. బల్లారాధన ఏర్పాట్లు కూడా నువ్వే చేయరా అన్నాడు. నేనే చేస్తున్నాను, వచ్చిన వాళ్ళకి నువ్వే ఇవ్వాలి అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు, ఏంటి మౌనంగా కూర్చున్నాడు, వాక్యం చెప్పట్లేదు, బల్లారాధనకి నన్నే సిద్ధపరచమంటున్నాడు, అన్నీ నేనే రెడీ చేశాను, అన్ని ప్లేట్స్లో అరేంజ్ చేయడానికి అన్నీ నేనే పెట్టాను, దగ్గర ద్రాక్ష రసం నేనే తయారు చేసి పెట్టాను. ఆయన ఏం చేయట్లా మెలకుండా కూర్చున్నాడు. బల్లారాధన టైం దగ్గరికి వచ్చింది, అయినా మెలకుండా కూర్చున్నాడు. ఇప్పుడు ఒప్పుకోలు చేపిస్తున్నాం. ఒప్పుకోలు ప్రార్థన జరుగుతున్న టైంలో అప్పుడు ఆయన ముందు మాట్లాడి, ఒకసారి నేను మాట్లాడుతానని మాట్లాడారు. నేను ఒక సహోదరుని బాధ పెట్టాను,
మొన్న ఆ సహోదరిని నేను గసిరిచ్చేసాను అందరి ముందు కోపంలో. ఆ తర్వాత దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. నాకు బాధగా ఉంది. ఎంత బాధపడి ఉంటుందో ఆమె. కాబట్టి నాకు అందుకని మనసుకి వేదన వచ్చేసింది. అందుకే వాళ్ళ వాక్యం చెప్పబుద్ధి కాలేదు, నేను వాక్యం చెప్పలేదు. ఇప్పుడు ఈ బల్లారాధనలోకి వచ్చిన ఇప్పుడు నాకు అదే గద్దింపు వస్తూ ఉంది. కాబట్టి నేను అందరి ఎదుట, నేను ఆమెను గడిచినాను కాబట్టి అందరి ఎదుట నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని మందిరంలో ఆమె ఉంటే అందరి ముందు వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని ఆమెకు క్షమాపణ చెప్పాడు. అందరూ ఆడవటం. ఆ రోజు చర్చ అంతా ఏడిపోయాయి. ఆమె అంటుంది, అయ్యగారు మీరు అలా చెప్పబాకండి అయ్యగారు. లేదక్క, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి. అలా నేను అరిసి ఉండకూడదు. ఆ రోజు ఉన్న టెన్షన్లో నేను గసిరేసాను మిమ్మల్ని, నేను బాధ పెట్టాను, నన్ను క్షమించండి అక్క అని చేతులు పట్టుకొని ఏడ్ చేస్తే అయ్యగారు నేను బాధ పెట్టానేమో, నన్ను క్షమించండి నేను అయ్యారు. అది మొత్తం చర్చ అంతా ఏడుపులే అక్కడ. ఆ రోజు నాకు ఆ రోజు అనిపించింది, దేవుని ఎదుట నేరస్తులు అవటం కంటే సమాధాన పడడానికి మనలో ఉన్న ఈగోస్ తగ్గించుకుంటే దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఇష్టపడతాడు, దేవుడు క్షమిస్తాడు. దేవునికి ఇష్టమైంది అది తగ్గించుకొని సమాధాన పడటం. కొన్నిసార్లు మనము ఎదుటివారితో సమాధాన పడడానికి మన వయసు అడ్డొస్తుంది, మన యొక్క అనుభవం అడ్డొస్తుంది, మన యొక్క స్థాయి అడ్డొస్తుంది, మన చదువు అడ్డొస్తుంది, మన జ్ఞానం అడ్డొస్తుంది, కొంతమంది కులం అడ్డొస్తుంది, కొంతమందికి ఆర్థిక స్తోమత అడ్డొస్తుంది. ఇవన్నీ ఈ లోకంలో అడ్డొస్తాయి. కానీ రేపు నువ్వు నరకానికి పోవడానికి ఏది నీకు అడ్డుపడి ఆపవు కదా. అప్పుడు నిన్ను ఆపడానికి ఏది అడ్డుపడిద్ది? నిన్ను నరకంలోకి వెళ్ళిపోకుండా ఆపగలిగేది ఏమి ఉండదు. అందుకని ఇక్కడ ఇవన్నీ అడ్డుపడకుండా ఆ అహం తగ్గించుకొని, ఆ ఈగోస్ తగ్గించుకొని ఇక్కడ సమాధాన పడడానికి మనం సిద్ధపడితే అక్కడికి వెళ్ళే పని ఉండదు కదా. కాబట్టి మనం ఆ తగ్గింపు స్వభావం చాలా అవసరం. ఈ లోకంలో మనిషికి ఉండవలసింది తగ్గింపు స్వభావం, తగ్గించుకునే మనసు, లోబడే మనసు, దేవునికి తగ్గించుకునే మనసు. ఒక మనిషిని తిట్టడం చాలా ఈజీ, ఒక మనిషిని కొట్టడం చాలా ఈజీ. కానీ ఒకళ్ళ దగ్గర క్షమాపణ అడగటం, క్షమించమని చెప్పడం, దానికి గట్స్ ఉండాలి. తెలుసా మీకు? ఒకరిని రోడ్డు మీద కొట్టడం చాలా ఈజీ, పెద్ద కష్టమేమి. నాకు తెలిసి నేను ఒకరిని రోడ్డు మీద కొట్టచ్చు, ఎర్రకొట్టేయచ్చు, అది ఈజీ. కానీ అదే వ్యక్తికి వెళ్ళి క్షమాపణ చెప్పడం ఎంత కష్టం. మనం ఒక వ్యక్తిని అందరి ముందు గాయపరిచాం, అప్పుడు మనకేమనిపిస్తుంది? మనం ఏదైనా మనం చేయగలం, మనల్ని ఎవడు ఎదిరించలేడు, మన ఎదుడు ఎవడో నిలబడలేడు, మేము హీరోస్, అందరి ముందు మనం కాలర్ ఎగరేసుకునే రేంజ్లో మనం కనపడతాం అక్కడ. అదే వ్యక్తిని ఎవరినైతే మనం గాయపరిచామో, ఎవరినైతే మనం కొట్టామో, ఎవరినైతే ఇబ్బంది పెట్టామో, ఎవరినైతే మనం అన్నామో, తిట్టామో, అందరి ముందు అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలంటే అప్పుడు కావాలి ధైర్యం. అసలైన ధైర్యవంతుడు ఎవడో తెలుసా? క్షమించమని అడిగేవాడు. అసలైన ధైర్యవంతుడు ఎవడో తెలుసా? గాయపరిచిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే అతన్ని క్షమించాను పో, నాకు నీ మీద ఏం బాధ చెప్పగలిగేవాడు, క్షమించగలిగేవాడు, క్షమించమని అడిగేవాడు. వీళ్ళే అసలైన ధైర్యవంతులు. ఈ లోకంలో ఇంకెళ్ళకు మించిన ధైర్యవంతులు ఎవరో? క్షమించమని అడగటానికి ధైర్యం కావాలి, క్షమించాను అని చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. ఈ రెండు చాలా కష్టం ఈ లోకంలో. ఈ కష్టమైనవి చేయలేకే మనుషులు ఒకరికొకరు శత్రువులు అయిపోతున్నారు. ఇది చాలా కష్టం కాబట్టి మనిషి అంటాడు, క్షమించేవాడిని ఏమంటాడంటాడు, చేతగానుడు అంటాడు.
ఎందుకని వీడికి చేత కాదు కాబట్టి వాడిని ఏంటి బద్దాకి క్షమిస్తానంటావు, చిచ్చి నీకు అసలు సీమ లేదు, నిద్ర లేదు, రోషం లేదు, పౌరుషం లేదు. అదే వ్యక్తిని ఆ వ్యక్తి ఎవడైతే నువ్వు సీమ లేదు, నిద్ర లేదు, రోషం లేదు అంటున్నాడో వాడిని ఒకసారి క్షమించమని అడగండి. ఆడి వల్ల దానికి ధైర్యం కావాలి, దానికి ధైర్యం కావాలి. అది మామూలు విషయం కాదు. క్షమించమని అడగటం మామూలు విషయం కాదు. క్షమించా అని చెప్పడం మామూలు విషయం. అందరి ముందు ఒక వ్యక్తిని క్షమించడం కష్టమే, ఒక వ్యక్తిని క్షమించమని అడగటం కూడా అది చెయ్యాలా. అదే క్రీస్తు కలిగిన మనసు, అదే క్రీస్తు కలిగిన. శరీరం అంతా గాయాలైపోయినాయి, రక్తం కారుతూ ఉంది, కాళ్ళకి చేతులకి మేకులు కొట్టేశారు, చెయ్యి ఇటు లాగటానికి లేదు, ఇటు తీయటానికి లేదు, అట్లా వేలాడుతూ ఉన్నాడు. మేకులతో తలకి ముళ్ళ కీరటం పెట్టింది. భయంకరమైన గాయాలు, భయంకరమైన నొప్పి, భయంకరమైన రక్తం కారత దారలై ఉంది, మండుటెండ. ఆ టైంలో ఆయన ఇలా అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారా, వీరు పెరిగిన ఆయన, వీరిని. ఎంత ధైర్యం కావాలి అసలు. అట్లాంటి ప్రార్థన చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. ఆ స్టేజ్లో ఉన్నోళ్ళు ఏమంటారు, తండ్రి వీళ్ళు చేసే అన్యాయానికి వీళ్ళకి శిక్ష అనుభవించాలి, నేనేంటో వాళ్ళకి తెలియాలి, వీళ్ళ నాశనం అవ్వాలి, వీళ్ళు ఖచ్చితంగా నాకు చేసిన అన్యాయానికి వీళ్ళు అనుభవించాలి. ఇట్లాంటివి కదా మాట్లాడాలి. లెక్క అయితే దీనికి ధైర్యం అవసరం లేదు. అట్లాంటి మాటలు మాట్లాడడానికి ధైర్యం. కానీ ఏమన్నాడు, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, క్షమించు. పిల్లవాడు వాడి దెబ్బలు తిని ఎవడైనా ఫ్రెండ్స్ కొట్టే వచ్చి పేరెంట్స్ దగ్గరికి వచ్చి, ఏమైంది నాన్న, దెబ్బలేంట్రా అంటే, దాన్ని తీసుకెళ్ళి ఈడే కొట్టాడు, ఈడు కొడతావా, కొట్టు, ఇప్పుడు చెప్పరా మా డాడీ వచ్చాడు కొట్టా అనగాలి, ఏంట్రా మా అబ్బాయి అని దెబ్బ కొట్టంగాలి. అప్పుడు అడిగిడికి ఆనందం. అదే పిల్లవాడు ఎవరు కొట్టారా నిన్నంటే తీసుకొని వెళ్ళి, ఈడు కొట్టాడు నాన్న, అడిగి తెలియ కొట్టాడు, క్షమించేద్దాం. ఆ మాట అనాలంటే ధైర్యం కాదు తెలుసా. ఆ మాట కనుకంటే తల్లిదండ్రులు షాక్ అవుతారు, కొట్టినోడు షాక్ అవుతాడు, పక్కన ఉన్నోళ్ళు షాక్ అవుతారు, అందరూ స్టన్ అయిపోతారు. అండ్ అప్పటిదాకా పిల్లోళ్ళలాగా చూసిన వాళ్ళు అప్పటి నుంచి వాడిని జ్ఞానవంతుల్లాగా చూస్తారు, మేధావిలాగా చూస్తారు. అప్పటి నుండి మంచి మనసున్నవాడు రైడు అన్నట్లు చూస్తాడు. ఒక్క మాట వాడికి ఎన్ని సర్టిఫికెట్లు తెచ్చిపెట్టిందో చూసారా. ఏంట్రా వాడు కుట్టునోడిని వాళ్ళ అమ్మ నాన్నకి చూపించి వాళ్ళని క్షమించమంటున్నాడు రా. ఏంట్రాడు అంత మంచితనం. అసలు కోపం రాలేదు ఆడికి, ఆడి గురించే డిస్కషన్ ఉంటుంది. ఇక అందరూ మొత్తం ఆడి గురించే డిస్కషన్. రోడ్డు మీద కొట్టుకున్నోడి గురించి పెద్ద డిస్కషన్ ఉండదు, కొట్టినోడిని క్షమించినోడి గురించి డిస్కషన్ ఉంటుంది. కొట్టినోడిని క్షమించమని అడిగాడు చూసా, వెళ్ళి కొట్టిన తర్వాత గాయపరిచిన తర్వాత వెళ్ళి అందరి ముందు చేతులు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నాడు, క్షమించమని అడుగుతాడు చూసావా. ఆడు ఎంత మంచి మనసురా. ఏదో కోపంలో కొట్టుంటాడు కానీ స్వతహాగా వాడికి హాని చేసే స్వభావం లేదు. అసలు అందరి ముందు క్షమాపణ అడిగాడు రా, ఆడి మంచోడు. అప్పటిదాకా వాడు చేసింది ఏది గుర్తు నీకు ఉంటుందా, ఏముండదు. కాబట్టి క్షమించమని అడగటానికి, క్షమించడానికి ఎంత ధైర్యం కావాలో. అలాంటి వారు క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారు. దానికి దేవుడు ఇష్టపడతాడు, ఆ స్వభావాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి మనము విమర్శకు లోనవ్వకుండా, మనము మహాసభకు లోనవ్వకుండా, మనము నరకాగ్ని పాలవకుండా, మన మీద ఎవరికైనా విరోధం ఉన్నా, మనకెవడి మీద అయినా విరోధం ఉన్నా సమాధానపడడం తెలియాలి. సమాధానపడే వారంగా ఉండాలి. పడుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను,
నాకెవరి మీదైనా విరోధం ఉందా, నేనెవరికైనా విరోధంగా ఉన్నా ఆలోచించుకుంటూ ఉంటాను. ఏదైనా జ్ఞాపకం వచ్చిందనుకో, నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు తర్వాత వెళ్ళి వాళ్ళతో కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, లేకపోతే ఫోన్ చేసైనా మాట్లాడాలి అని అనిపిస్తుంది. అందుకని వాళ్ళతో ఖచ్చితంగా వెళ్ళి సమాధాన పడాలి. ఎందుకని మనకి విరోధంగా ఉన్నవాళ్ళు ఎవరు ఉండకూడదు, మన మీద ఎవరు విరోధంగా ఉన్నవాళ్ళు ఉండకూడదు, మనకి ఎవరి మీద విరోధమైన స్వభావం ఉండకూడదు. ఎందుకంటే ఈ భూమి మీద మనకి ఛాన్స్ ఉంది, పోయిన తర్వాత లేదు అవకాశం. బతుకున్నప్పుడే అవకాశం. మనం రాసిన ఆ బోర్డు మీద రాసినవన్నీ తుడిపేయడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది? మన చేతిలో డస్ట్ ఉన్నంతసేపే బోర్డు మీద రాసినవి తుడిచేయచ్చు. డస్ట్ లేదు, క్లాసులో మనం బయటికి వెళ్ళిపోవాలి, రాసినవి అలాగే ఉంటుంది. నువ్వు రాసిన తర్వాత క్లాసులో నువ్వు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? రాసింది అలాగే ఉంటాయి. ఎవడో వచ్చి చెప్తాడు, ఎవరో వచ్చి ఆ చెరిపోయేసిన అర్థం ఏంటో తెలుసా? నీ పేరు కూడా చిరిగిపోయినట్టే, నీ పేరు కూడా చిరిగిపోయిన. అందుకనే ఈ లోకంలో మన పేరు చెరగకముందే, మన స్థానం కోల్పోకముందే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు అవకాశం. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు అవకాశం. అందుకని ఇక్కడ ఉన్నప్పుడే మనం ఆలోచించుకోవాలి, ఎవడి మీద అయినా మనకు బాధ ఉందా, ఎవడైనా మన మీద బాధ పెట్టుకున్నాడా ఆలోచించుకొని వాళ్ళతో సమాధానం పడాలి. నువ్వు సమాధానం కోరుకో, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది నీకు అనవసరం, మనకు అనవసరం. అది మనం వెళ్ళి అంటాం బాగానే ఉంది, కానీ మరి వాళ్ళు అంగీకరించాలి, అది నీ పని కాదు. నువ్వు సమాధానం కోరుకున్నావా ఏనా, ఆ దేవుడు చూసుకుంటాడు, మిగిలిందంతా దేవుడే చూసుకుంటాడు. నీకు ఆ మనిషి మీద బాధ పోయింది, తీసేసావు మనసులో నుండి బాధ, నువ్వు ఆ పని చేసావు చాలు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, క్షమించమన్నావు, అడిగావు, అయిపోయింది. యాక్సెప్ట్ చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం, అది అవతల వాళ్ళ ఇష్టం. ఆ పని కూడా మంద కాదు. నేను వెళ్ళి అంత తగ్గించుకొని వెళ్ళి క్షమించమని అడిగితే మళ్ళీ నన్ను అవమానించారని మళ్ళీ వచ్చి బాధ పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళకి నేను వెళ్ళి క్షమాపణ చెప్పాను, అనవసరంగా క్షమాపణ చెప్పినట్టు మళ్ళీ కొత్త కథ స్టార్ట్ అయింది. ఎందుకు అనవసరం? నువ్వు క్షమాపణ అడిగావు, క్షమించమన్నావు, సమాధాన పడ్డావు, అయినా చేయి అంతే. ఇక ఆ తర్వాత వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించడం వాళ్ళ ఇష్టం. కాబట్టి మనం సమాధానం కోరుకునే వారమై ఉండాలి. వాక్యం అదే చెప్తాం. మనము ప్రతివాదితో, అందుకే కింద ఎట్లా ఉంటుంది, నీవు త్వరగా నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగాని త్వరగా వానితో సమాధానం. ఎక్కడ ఉండగానే అంట? త్రోవలో ఉండగా. ఏ త్రోవలో ఉన్నాం మనం ఇప్పుడు? ఏ త్రోవలో ఉన్నాం? జీవితం అనే మనం జర్నీ చేస్తున్నాం. మనతో పాటు చాలామంది ప్రయాణం చేస్తున్నారు, మధ్యలో దిగిపోతున్నారు, కొంతమంది ముందు దిగిపోతున్నారు, తర్వాత దిగిపోతారు, మనం దిగిపోవటం, ఆ తర్వాత వాళ్ళు దిగటం, ఇట్లా జరుగుతాయి. వీఆర్ జర్నీ, మన జర్నీ ఇది, మన ప్రయాణం ఇది. త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో ఏం చేయాలంట? నేను నాకు అదే చెప్పాను. ముందు భూమి మీద ఉండగానే మనం వారితో సమాధాన పడడానికి అవకాశం. మనం పోయిన తర్వాత, లేదు వాళ్ళు పోయిన తర్వాత ఇక సమాధాన పడడానికి ఏముంది? అసలు మనమే పోయాం, ఇక ఎక్కడ కుదురుతుంది? ధనవంతుడు పోయాడు అన్నాడు, నాకు ఒక 5 ఉన్నారయ్యా, నాకంటే మరీ దారుణంగా ఉంటారు, కాబట్టి లాజర్ని అక్కడ పంపించండి, ఒకటి చచ్చిపోయి తిరిగి లేచి వాక్యం చెప్తే నమ్ముతారు. ఇక అవన్నీ కుదరవు బాబు, అవన్నీ కుదరవు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పి వాళ్ళ మాట విని మారితే చాలు, వాళ్ళు వినలేదనుకో ఇక దానికి ఎవరేమి. కాబట్టి భూమి మీద బతికుండగానే మనం ఏం చేయాలంటే మనం సమాధాన పడేవారము ఉండాలి. అక్కడ అన్నాడు కింద, నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు అన్నాడు. ప్రతివాది ఎవరికి అప్పచెప్తాడంట అంటే, నేను చాలాసార్లు చూశానండి,
వచ్చి సమాధాన పడతారు. ఎందుకు నా మీద బాధ పెట్టుకున్నావు అని వచ్చి అడుగుతారేమో, చెబుదాం అనుకుంటే ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదు అని రేపు మన మీద నేరం వేసే రోజు రాకముందే మనమంట సమాధాన పడాలి. కొద్దిసార్లు వాళ్ళకి అవకాశం ఉంటుంది. నేను సమాధాన పడదాం అనుకున్నాను, వాళ్ళు పడలేదు. నేను బాధ పెట్టుకున్నానండి, వాళ్ళ విషయంలో నాకు ఈ బాధ కలిగింది, కనీసం వాళ్ళైనా వచ్చి నా మీద ఏమైంది, నా మీద ఎందుకు బాధ పెట్టుకున్నా అని అడుగుతారేమో అని నేను అనుకున్నానండి. వాళ్ళు మాత్రం రాలేదు, సమాధాన పడలేదు అని రేపు వాళ్ళు చెప్తారట. అట్లాంటి రోజు కానీ నేను మా చుట్టాల్లో ఆయన మామయ్య అవుతాడు, ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాను. ఈ మధ్యకాలమే నేనేమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, నేను సమాధాన పడడానికి వెళ్ళాను, నన్ను క్షమించండి, నా వల్ల ఏమన్నా మీకు బాధ కలిగింది, నేనేమన్నా బాధ పెట్టానా, కారణం చెప్పాను, ఎందుకు అలా జరిగిందో చెప్పాను, వివరించాను. ఇది పరిస్థితి. ఆ రోజు తప్పు నాది కాదు, మీరు చెప్పారు కాబట్టి నేను వచ్చాను, మీరు మాట్లాడమంటే నేను మాట్లాడాను. అయినా మీరు బాధపడుతున్నారు కాబట్టి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, నన్ను క్షమించండి. ఒకవేళ కొట్టాలని ఉందా నన్ను కొట్టండి, ఒక దెబ్బ కొట్టండి, నేనేం బాధపడిన పెద్దోడు కాబట్టి. తిట్టాలనుకున్నారా తిట్టండి, ఏం పర్వాలేదు, కానీ నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అడిగాను. వాళ్ళు యాక్సెప్ట్ చేయటం చేయకపోవడం వాళ్ళు ఇష్టం కదా. అయినా వాళ్ళు సరిగా మాట్లాడలేదు. నేను వాళ్ళతో సమాధాన పడడానికే నేను ఇష్టపడ్డాను, ఇంటి దాకా వెళ్ళాను, సమాధాన పడడానికి మాట్లాడాను, క్షమాపణ అడిగాను. కానీ వాళ్ళకి అది లేదు. దానికి నేను బాధ్యుణ్ణి, నేను కాదు బాధ్యుణ్ణి. నా వరకు నేను ప్రభువు చెప్పినట్లు చేయాలి, ప్రభువు నన్ను సమాధాన పడమంటున్నాడు, వాక్యం అది చెప్తుంది. వాళ్ళు నన్ను మాటలతో బాధ పెట్టారు, ఆ మాటలన్నీ నాకు బాధ కలిగించినాయి. అయినా కూడా నేను వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి వాళ్ళకి క్షమాపణ అడిగి వచ్చాను. తర్వాత కూడా కనబడినప్పుడల్లా మాట్లాడతాను, కానీ వాళ్ళకి నాతో సమాధాన పడే ఉద్దేశం లేదు. అయినా నాకు బాధ లేదు, ఎందుకంటే నేను ప్రభువు చెప్పింది చేశానా లేదా, నా వరకు నేను చేస్తున్నానా లేదా, అవతల వాళ్ళు చేస్తారా లేదా నాకు అనవసరం, అది నా పని. నా వరకు నాకు దేవుడు నాకు చెప్పింది నేను చేయాలా. నువ్వు చెప్పింది ప్రభువా, మీరు చెప్పింది నేను చేశాను, వాళ్ళు చేయట్లేదంటే అది నాకు అనవసరం, అది నాకు దట్స్ నాట్ మై జాబ్, అది నా పని కాదు. ఆయన ఉద్దేశం వేరు, దేవుడి యొక్క ప్రణాళిక వేరు. నాకు చెప్పింది మాత్రమే. అక్కడ ఏముంది యోహాను 2వ అధ్యాయంలో, ఆయన మీతో చెప్పునది చేయుడి, మీరు ఆయనకి చెప్పుడి అని ఉందా? మనం ఆయన చెప్పింది చేయడం వరకే, ఆయన చెప్పాడు చేసాం, ఆ తర్వాత మనకు అనవసరం. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం, సమాధాన పడ్డాం, ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, మళ్ళీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెనేషన్ చెప్పి మళ్ళీ నా వాళ్ళ బాధ కలిగితే క్షమించండి కదా. ఖచ్చితంగా సమాధానం పడాలి. మనం మంచిగా ఉన్నప్పుడు మన మీద విరోధంగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనకి ఆలోచించాలి, నేను మంచోడిని అయినా నన్ను విరోధంగా చూస్తున్నారు అని అనుకోకుండా నేనేమైనా బాధ పెట్టానా? ఈ కోణంలో మన ఆలోచన ఉండాలి. నేనేమైనా బాధ పెట్టానా? నా యాటిట్యూడ్ వాళ్ళని బాధ కలిగిస్తుందా? మనల్ని ఎదుటివారు బాధ పెట్టిన దానికంటే మనము ఎదుటివారిని బాధ పెట్టింది నేరారోపణ అవుతుంది. మనల్ని ఎదుటివారు బాధ పెట్టడం వల్ల అది నేరారోపణ అవుద్ది అనేది పక్కన పెడితే, మనం ఎదుటి వాళ్ళని బాధ పెడతాం చూసారా, దానివల్ల మనం నేరస్తులు, దానివల్లే మనం
అందుకని మన నుండి అవతల వాళ్ళకి బాధ కలగకుండా, మన వలన ఎదుటివారికి నష్టం మన వలన ఎదుటివారికి హాని కలగకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసి కాపాడుకోవాలి. జాగ్రత్తగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది చాలా అవసరం. లేకపోతే రేపు నేర స్థాపన మన మీద చేయబడుద్దేమో, నేరారోపణ మన మీద చేయబడుద్దేమో, మన మీద నేరం మోపుతారేమో తెలియదు కదా. అందుకని మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. ఒక మాట ఉంటుంది, రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అందుకే ప్రభు ఈ మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పాడు. నిన్ను వలె అంటే ప్రతి విషయంలో, ఒకరి మీద కోపపడే విషయంలో, ఒకరిని దూషించే విషయంలో, ఒకరిని బూతులు మాట్లాడే విషయంలో, ఒకరిని గాయపరిచే విషయంలో, ప్రతి విషయంలో కూడా నిన్నైతే ఎవరైనా అలా చేయాలని నువ్వు ఇష్టపడతావా? నిన్నైతే ఎవరైనా గాయపరిస్తే నువ్వు ఇష్టపడతావా? నిన్నైతే ఎవరైనా తిడితే ఇష్టపడతావా? నిన్నైతే ఎవరైనా అలా చేస్తే ఇష్టపడతావా? ఇష్టపడవు. కాబట్టి నువ్వు కూడా ఎదుటి వాళ్ళ విషయంలో అలాగే ఉంటుంది. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని, నీ విషయంలో ఒక కంఫర్ట్ జోన్ ఎలా అయితే నువ్వు వెతుక్కుంటావో, ఒక అనుకూలమైన వాతావరణాన్ని నువ్వు ఎలా అయితే కోరుకుంటావో, ఎదుటివారి ప్రేమనే కోరుకుంటావు. ఎదుటివారు నా మీద కోపడాలని కోరుకుంటావు, ఎదుటివారు నన్ను తిడితే బాగుండు, ఎదుటివారు నన్ను కొడితే బాగుండు అని ఎప్పుడైనా అనుకుంటాం? అనుకో. మన విషయంలో మనం ఏం కోరుకుంటాం? మంచి కావాలి, మనల్ని గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, మనకి తోడుండాలి. మనని ఇన్ని విధాలుగా మన విషయంలో అన్ని మంచినే కోరుకుంటున్నప్పుడు నీ పొరుగు అనే విషయంలో కూడా నువ్వేం కోరుకోవాలి? అదే మంచిని కోరుకో. అలా కోరుకోవాలంటే ఏం చేయాలంట? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమట పొరుగువాడికి ఏం చేయదు? కీడు చేయదు. కాబట్టి ప్రేమించాలి. ఇదే వాక్యమును నెరవేర్చడం అన్నాడు. ఇదే వాక్యమును నెరవేర్చడం. ఇంకో మాట అన్నాడు 12వ అధ్యాయం 18వ వచనంలో, సఖ్యమైతే, ఆ పైన చూడండి 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మీ కీడుకి ప్రతి కీడు ఎవ్వనికి కూడా ఏం చేయకూడదంట? చేయకూడదు. అంటే అర్థం ఏంటి? నిన్ను కొట్టాడని, నిన్ను తిట్టారని, నిన్ను మోసం చేశారని, నీకు నష్టం చేశారని నువ్వు కూడా రిపీట్గా అవి వాళ్ళ వలన నీకు బాధ కలిగింది కాబట్టి వాడిని ఖచ్చితంగా నేను టిట్ ఫర్ టాట్ అని, అంటే దెబ్బకి దెబ్బ తీయాలి అని, మాటకి మాట ఇవ్వాలి, నా టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా ఆ వ్యవహారం అనే స్వభావం వల్ల ఉండకూడదు అన్నాడు. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ఆ తర్వాత అన్నాడు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగింది. యోగ్యమైన అంటే మేలైన వాటిని గురించి మనుషులందరి దృష్టికి, అంటే అందరూ బాగుండాలి. కొంతమంది కొటేషన్లు ఉంటాయి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొటేషన్ రాసిన వాడు నిజంగా అందరూ బాగుండాలని టైటిల్ అంటే ఒక హెడ్డింగ్ రాసుకుంటే, ఒక హోర్డింగ్ పెట్టుకుంటే అది నిజంగా అందరూ బాగుండాలని కోరుకున్నట్ల నీ ప్రవర్తనలో కనపడాలి కదా. నీ ప్రవర్తనలో కనపడాలి. హిందువులు ఏమంటారు? సుజనో బాగుంటుంది అంటే అందులో ఇదే కదా చెప్పేది. మరి నిజంగా అట్లా ఉన్నారు వాళ్ళు. మతం పేరుతో పెంటరిగిపోతున్నారు. గొడవలకి కయ్యానికి కాలు దూవి మనుషులు చంపుకున్న సర్వేజన అంటే ఏంటి? అందరూ అని కదా. మరి అందరూ అన్నప్పుడు అందులో అందరూ ఉంటారు కదా, అన్ని కులాలలో ఉంటారు, అన్ని మతాలలో ఉంటారు కదా. మరి ఏమిటి మినహాయింపు?
అందరూ ఉన్నప్పుడు ఎట్లా మరి నీ 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 మతం నీ కులం అని ఎట్లా డివైడ్ చేసావు? మరి నువ్వు కోరుకోవటానికేమో అందరూ బాగుండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందులో నేను ఉండాలి అన్నావు. మరి అందరూ అనే దగ్గరికి వచ్చేసరికి మా కులం అంటున్నావు. అందరూ అనే దగ్గరికి వచ్చేసరికి మా వాళ్ళు, మా డబ్బున్నోళ్ళు, అందరూ అనేసరికి మా మిడిల్ క్లాసు, అందరూ అనేసి మా బీదోళ్ళు, అందరూ అనేసరికి మా కులపోళ్ళు, అందరూ అనేసరికి మా ఇంటి పేటోళ్ళు, అందరూ అనేసరికి మా బంధువులు, అందరూ అనేసి మా రక్త సంబంధులు కదా, అందరూ అనేసరికి మా మతపోళ్ళు. మరి ఏంటది? మరి మిగిలిన వాళ్ళు మరి వాళ్ళు అందరు కాదా? వాళ్ళు అందరు కానట్ట. ఈ దినాల్లో మనిషి స్వభావం ఎట్లుందంటే అందరూ అంటే నా కులం వారికి అందరూ అంటే అందరూ బాగుండాలి అంటే వీడు అందరూ బాగుండాలంటే వీడి కులమే కావాలి, అందరూ బాగుండాలంటే వీడి మతమే కావాలి కదా. అందరూ బాగుంటాడు అంటాడు, అందరూ బాగుండాలంటే వీడికి ఇల్లోలే. అది అసలు మాట నిజమైన మాటేనా? అబద్ధం. అది అబద్ధమే. అందులో యథార్థత ఏదది? అందరూ అంటే నువ్వు చెప్పుకునే అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు, ధనవంతులు వస్తారు, బీదవాళ్ళు వస్తారు, దరిద్రులు వస్తారు, అడుక్కునే వాళ్ళు వస్తారు, అన్ని రకాల మనుషులందరూ కదా. అందరూ బాగుండాలంటే అందరూ కలిస్తేనే, మనుషులందరూ కలిస్తేనే కదా. చక్కగా పద్యం ఆయన ఎవరు ఆయన రాసిన గురిజాడ అప్పారావు గారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కదా. మరి చక్కని పద్యం రాశాడు కదా. మరి దేశం అంటే మనుషులైనప్పుడు ఈ మనుషులు ఫలానా మతం, ఫలానా కులం, ఫలానా ఇంటి పేటోళ్ళు, ఫలానా వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు కదా. దేశం అంటే ఫలానా మతస్థులై, దేశం అంటే ఫలానా కులస్థులై, దేశం అంటే ఫలానా డబ్బున్నోళ్ళై, దేశం అంటే ఫలానా వాళ్ళే, దేశం అంటే ఫలానా ఇంటి పేటోళ్ళై అని ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఏమి దేశం అంటేనే మనుషులు. అది యూనివర్సల్ లాంగ్వేజ్. ఇక మనుష్యులు వీళ్ళని కులాంతో వేరు చేయలేం, మతంతో వేరు చేయలేం, మనుష్యులే. మనుషులందరూ ఒకటే. కాబట్టి మనుషులందరి దృష్టి కంట ఏం ఎంచుకోవాలి మనం? యోగ్యమైన వాటిని మనము ఎంచుకొని వాటిని చేసే వారంగా వాటి గురించి ఆలోచించాలంట. థింక్. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయండి. యోగ్యమైన వాటి గురించి ఆలోచన చేయండి. మనుషులందరి దృష్టిలో అందరిని గురించి యోగ్యమైన వాటిని ఆలోచన చేయండి. మన వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తారు. కొంతమంది బర్త్డేలకి కొన్ని చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఆ బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు బ్లడ్ ఇచ్చి ఇది మా కులపోలకు మాత్రం ఇవ్వండి, నా బ్లడ్ నా కులపోలకే సరిపోయింది, నా బ్లడ్ మా మతపోలకే సరిపోయింది, నా బ్లడ్ మా ఇంటి పేట వాళ్ళకే సరిపోయింది, మా బ్లడ్ మా బంధువులకే సరిపోద్ది అంటాడు ఎవడైనా? బ్లడ్ కాన్సెప్ట్ ఏంటి? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇవ్వడానికి బ్లడ్ కాన్సెప్టే అది. బ్లడ్ ఎందుకు డొనేట్ చేసేది? ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉంటారో ప్రాణం పోకుండా కాపాడడానికి బ్లడ్ కావాలా. ఆ బ్లడ్ ఇచ్చేటప్పుడు మనం కులం గుర్తురాదు, మతం గుర్తురాదు, వంశం గుర్తురాదు, డబ్బు గుర్తురాదు, ఏమి గుర్తురావు. బాగా కోటీశ్వరుడు, బ్లడ్ అవసరమైంది, ఓ నెగిటివ్ కావాలి, ఓ నెగిటివ్ లేదా ఏ నెగిటివ్ కావాలి, లేకపోతే ఏబీ నెగిటివ్ అని అన్నాడు అనుకుందాం, బ్లడ్ కావాలి. అది రేరు బ్లడ్. ఆ బ్లడ్ ప్యాకెట్ రంగాల్ని ఆ డబ్బు ఉన్నాయినా మాలాంటి మిలీనియర్ అయినా అంటాడా? ఇది మా కులపోళ్ళు ఇచ్చిన బ్లడ్డేనా? ఒకసారి స్కాన్ చేయండి, మా కులం పేరు ఏమన్నా వస్తుందేమో అందులో బ్లడ్లో. ఇది మా మత పోళ్ళు ఇచ్చిందేనా, మా మతమేనా? ఒకసారి స్కాన్ చేయండి, మా మత పోళ్ళు వస్తారేమో అందులో అని ఎవడైనా అంటాడా? అసలు అన్నాడు. ఇంక నీకు చిప్పేమన్నా పోయిందేంట్రా? బ్లడ్లో ఏముండో, బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుస్తుంది, బ్లడ్లో కణాల శాతం ఏంటో తెలుస్తుంది, బ్లడ్లో కులం ఏంటో తెలిసిద్దిరా, బ్లడ్లో మతం ఏంటో తెలిసిద్దిరా.
ఎవర్రా మీరు? అసలు మెంటల్ వచ్చిందా మీకు? పిచ్చేమని పట్టిందా? అట్లా అనేవాడు ఎవడో? అసలు అడిగేవాడు ఉండడు. ముందు బ్లడ్ కావాలని బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అడుగుతారు, కానీ ఏమండి ఓ నెగిటివ్ బ్లడ్ ఉందా, ఏబీ నెగిటివ్ బ్లడ్ ఉందా? మొన్న పోయినసారి ఒక బ్లడ్ అవసరం అయింది, ఏదో బ్లడ్ గ్రూప్లో పెట్టేసా, నేను తెగ పెట్టాను బ్లడ్. ఎంతమందికి అది బ్లడ్ దొరకలేదు. ఎంతమందిని అడిగి ఉంటామో ఆ గ్రూప్ దొరకలా. ఎంతమందికి ఫోన్లు చేశానా నేను. ఏ పాజిటివ్ కాదు, నెగిటివ్. అది ఏబీ నెగిటివ్ అనుకుంటా, మేబీ ఏబీ నెగిటివ్. పాజిటివ్ కాదు, పాజిటివ్ అయినా ఆడపిల్లలకి తీసుకోవడం తొందరగా. ఏ నెగిటివ్, ఏదో మొత్తానికి నెగిటివే. పాజిటివ్లు దొరుకుతాయి, పాజిటివ్లు దొరుకుతాయి కానీ నెగిటివ్లు దొరకవు. అది పెడితే ఎంతమంది చేసినా దొరకలేదు. ఆ టైంలో ఫోన్ చేసి ఫలానా బ్లడ్ కావాలి, ఫలానా కులపోలకండి, ఆ కులపోల బ్లడ్ ఇస్తారా అని అడుగుతాడైనా. బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఏ నెగిటివ్ ఓ నెగిటివ్ కావాలండి, ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ కావాలండి అని అంటాం. కానీ మా కులం ఇదండి, ఈ కులపోలకు సంబంధించిన బ్లడ్ ఉంటే ఇవ్వండి, ఈ మా మతం ఇదండి, ఈ మతం వాళ్ళకి సంబంధించిన బ్లడ్ ఉంటే ఇవ్వండి అంటే ముందు బయటికి పంపించరా అంటే. సావుదాకు వచ్చిన సిగ్గు రాలేదంటారా మీకు? సావుదాలకు వచ్చిన కుల పిచ్చి మత పిచ్చి పోలేదంటారా మీకు? అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. అందుకని మనుషులందరి దృష్టికి మనము యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి. యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి. బియ్యం కొనుక్కొచ్చాం, బియ్యం వండుకునేటప్పుడు ఇది మా కులపోడు పండించాడో పండి లేదో, ఇది మా మతపోడు పండించాడో పండి లేదో అని ఆలోచించుకుంటా. సడన్గా ఇది మా మతపోడు కాకపోతే మనం తినకూడదు అని పెడితే ఎండి చచ్చిపోతావు. నీ డౌట్లతోనే పోతావు, డౌట్లతోనే పోతావు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచించాలి. అలాంటి ఆలోచన ఉంటేనే మనం విమర్శకు లోనవ్వకుండా ఉంటాం, విమర్శకు లోనవ్వకుండా ఉంటాం. అందుకని సఖ్యమైనంత వరకు, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో ఏమై ఉండాలంట? సమాధానంగానే ఉండండి. అంటే చేత కాకపోతే ఇక నోరు మూసుకొని ఇక అంతే, అంతకు మించి ఇక నువ్వు చేయాల్సింది ఏమి లేదు. నువ్వు చేతనైనంత వరకు వాళ్ళతో సమాధానం పడడానికి ప్రయత్నించు. వాళ్ళు పడలేదు నీతో సమాధానం పడకపోతే వదిలేసి, వాళ్ళు సమాధానం పడలేదు, నువ్వు వదిలే. నువ్వు మాత్రం సమాధానం పడ్డావా లేదా అంతవరకే. ఇది ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నరహత్యకి ఎంత పెద్ద డెఫినేషన్ చూసారా, ఎంత పెద్ద వివరణ ఇచ్చాడో నరహత్య అంటే. కాబట్టి అలాంటి పరిస్థితికి మనం వెళ్లకుండా ఎదుటి వారితో సమాధాన పడదాం. తొందరపడి ఎవరిని మనం మాట్లాడకుండా, నోరు జారి అనకుండా జాగ్రత్తగా. నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను, అందరం ప్రాక్టీస్ చేద్దాం. అందరికీ వీక్నెస్ ఉంటుంది. తొందరపాటుతనం లేని మనిషి ఎవడు? అందరికీ వీక్నెస్ ఉంటుంది. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుందాం, సరి చేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ కంగారు పడిపోయి తొందరపడిపోయి అనేసి అక్కడ నేరస్తులు ఉంటుంది గట్టే. ఇక్కడే జాగ్రత్తగా మనల్ని మనం తగ్గించుకొని, మన కోపాన్ని తగ్గించుకొని మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుందాం. ప్రభువుని మెప్పించే వ్యక్తులుగా మనం ఉన్నాం. అది చాలు. మన మనుషులు ఎవరిని మనం మెప్పించాల్సిన అవసరం లేదు. మనం ప్రభువుని మెప్పించడానికి మనల్ని మనం తగ్గించుకుందాం. మన ఉప్పు కారం లేదా, శివం నెత్తరు లేదా, అవి లేవా ఈ లేవా అనటం కాదు. అసలు నీకు ధైర్యం లేదు. ముందు ధైర్యం ఉంటే క్షమిస్తా, ఎదుటండి. ధైర్యం ఉంటే ఖచ్చితంగా క్షమించమని అడుగుతా. ఎవరినైనా అడగండి, అరే క్షమించమని అడగరు ఎవరినైనా. దానికి అంత ధైర్యం కావాలో తెలుసా? దానికి ఉప్పు కారం తిన్నా కూడా సరిపోదు. బీపీ పెరగడం గొప్ప విషయం ఏంటి? బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు. బీపీ పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని ట్యాబ్లెట్లు వేయాలి? అసలు ట్యాబ్లెట్లు వేయకుండా కంట్రోల్లో ఉన్నాడు కదా, ఆడు కదా గొప్ప ఎవడో. ఏ ట్యాబ్లెట్ వేయకుండా తనను తాను కంట్రోల్ చేసుకోగలిగేవాడు గొప్ప. ఆ గొప్పతనం ఎవరి దగ్గర ఉంది?
ప్రభు దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర. ఆయన కలిగిన మనసు మనం కూడా తెచ్చుకోవడానికి, పొందుకోవడానికి పోరాడాలి. కాబట్టి కంట్రోల్, కూల్, కంట్రోల్ మనల్ని మనము కంట్రోల్ చేసుకొని విమర్శకు లోనవ్వకుండా, నరహంతకులుగా దేవుని ఎదుట నిలబడకుండా ఈ లోకంలోనే సరి చేసుకున్నాం. అటువంటి కృపా దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అందరం తల్ల వంచి